ఈ వీడియోలో మనం నగరగీతం పాఠానికి సంబంధించినటువంటి పదజాలం అంత్యానుప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం. మొదట పదజాలం గురించి తెలుసుకుందాం. కింది పదాలకు అర్థాలు రాయండి. మనకిక్కడ 4 పదాలు ఇచ్చాడు. వీటికి అర్థాలు రాయమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నగారా అంటే అర్థం ఏంటంటే పెద్ద డంక అని అర్థం. దీన్నే మనము భేరి అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హోరు అంటే తీవ్రమైన ధ్వనికి అనుకరణ, అంటే గాలి వీయడం, వాన కురవడం, అంటే పెద్దనైనటువంటి శబ్దము. తర్వాత ఘోష అంటే అర్థం ఏంటంటే పెద్ద శబ్దము లేదా ఉరుము అని అర్థం. తర్వాత పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం అని అర్థం. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ మొదట నరుడు. ఈ పదాలకు పర్యాయ పదాలు గమనిద్దాం. ఇప్పుడు నరుడు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు మానవుడు, మనిషి, మర్త్యుడు అని చెప్పుకోవచ్చు. తర్వాత అరణ్యం అనేటటువంటి పదానికి అడవి, కాన, విపినం అనేటటువంటివి పర్యాయ పదాలు. అదేవిధంగా రైతు అనే పదానికి కర్షకుడు, హాలికుడు అనేటటువంటివి పర్యాయ పదాలు. పువ్వు అనే పదానికి కుసుమం, పుష్పం, సుమం అని పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా మరణం అనేటటువంటి పదానికి చావు, మృత్యువు అనేవి పర్యాయ పదాలు. తర్వాత వాంఛ అనేటటువంటి దానికి కోరిక, అభిలాష. వృక్షం అనే పదానికి చెట్టు, తరువు అనేవి పర్యాయ పదాలు. పల్లె అనే దానికి గ్రామం, జనపదం అనేటటువంటివి పర్యాయ పదాలు. కాబట్టి ఈ పదాలతోటి వాక్యాలు రాయాలి. ఇప్పుడు మనం అంత్యానుప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం. అంత్యానుప్రాస అంటే గమనించండి, అంత్య అంటే చివర అని అర్థం. అంత్య అంటే చివర, ప్రాస అంటే ఒకే అక్షరం అని అర్థం. అంటే చివర ఒకే అక్షరం వచ్చేటటువంటి విధంగా రాయడం. అనుప్రాస అంటే అనుసరించి రావడము, అంటే వెంట రావడము. అంత్య అనుప్రాస అంటే చివర ఒకే అక్షరము అనుసరిస్తూ రావడాన్ని అంత్యానుప్రాసాలంకారం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంత్యానుప్రాసాలంకారంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఒకటే అక్షరం ఉంటుంది. ఒకే అక్షరము పదం చివర, అంటే పదం చివర కావచ్చు. మనకి ఇక్కడ పదం అంటే అర్థం ఏంటంటే అక్షరాల సమూహము లేదా శబ్దాల సమూహము, శబ్దాల కూర్పు లేదా అక్షరాల కూర్పు అనుకోవచ్చు. అంటే పదం చివర లేదా పాదం చివర, అంటే ఒక పాదం చివర కావచ్చు, లేదా వాక్యం చివర అంటే పదం చివర కావచ్చు, పాదం చివర కావచ్చు, లేదా వాక్యం చివర ఒకే అక్షరము గనక వచ్చినట్లయితే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అని చెప్పుకోవచ్చు. అంత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణ గమనిద్దాం. మనకు నగరగీతం అనేటటువంటి పాఠ్యభాగంలో పాఠం చివర మనకు అంత్యానుప్రాసాలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చాడు. ఇది గమనించండి ఒకసారి. కింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఇచ్చాడు. పైగా కింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి. మనకి ఇక్కడ కవిత్వంలో అలంకారాలు ఇచ్చాడు. అదేవిధంగా పద్య రూపంలో కూడా అలంకారాలు మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నగారా మోగిందా, నయాగర దుమికిందా, ఇవి
పాదం. దీన్ని నగారా మోగిందా అనేటటువంటిది ఒక పాదం, నయాగరా దుమికిందా అనేటటువంటిది ఒక పాదం. చూడండి, నగారా మోగిందా అనేటటువంటి పాదం చివర దా అనేటటువంటి అక్షరం ఉంది. చూడండి, దా అనే అక్షరం ఉంది. అదేవిధంగా నయాగరా దుమికిందా అనేటటువంటి పాదం చివర కూడా దా అనేటటువంటి అక్షరం ఉంది. కాబట్టి దీన్ని మనము నగారా మోగిందా నయాగరా దుమికిందా అనేటటువంటిది పాదాల చివర ఒకే అక్షరం వచ్చింది కాబట్టి మనకు ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉందని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ దా అనే అక్షరం ఉన్నది చూడండి. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా దా అనే అక్షరం ఉంది కాబట్టి ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఉదాహరణ గమనిద్దాం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. చూడండి, ప్రతి పాదంలో చివర లో 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 అనేటటువంటి ఒకే అక్షరము అనుప్రాసగా రావడం జరిగింది కాబట్టి మనకు రెండో ఉదాహరణలో కూడా అంత్యానుప్రాసాలంకారం ఉందని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ లో, రెండో పాదంలో కూడా లో, మూడో పాదంలో కూడా చివర లు అనే అక్షరం ఉంది కాబట్టి రెండో ఉదాహరణలో కూడా మనకు అంత్యానుప్రాసాలంకారం ఉందని చెప్పుకోవచ్చు. ఇక క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి. చూడండి, మనకి ఇక్కడ 2 పద్యాలు ఇచ్చాడు. ఈ 2 పద్యాల లోపల కూడా ఒక పద్యంలో మనకు అంత్యానుప్రాసాలంకారం ఉంది. అంత్యానుప్రాసాలంకారం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, పదం చివర కావచ్చు, పాదం చివర కావచ్చు, వాక్యం చివర కావచ్చు, ఒకే అక్షరం ఉంటే దాన్ని అంత్యానుప్రాస అనుకున్నాం. ఈ పైన చెప్పుకున్నటువంటి 2 ఉదాహరణల్లో పాదం చివర ఒకే అక్షరం ఉంది కానీ ఇగో రెండో పద్యం లోపల రంగధరాతి భంగ అనేటటువంటి పద్యం లోపల పదం చివర ఒకే అక్షరం వచ్చేటటువంటి విధంగా ఉంది కాబట్టి ఇగో ఇందులో కూడా అంత్యానుప్రాసాలంకారం ఉంది. అది ఎలా ఉందో మనం ఇప్పుడు గమనిద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, రంగధరాతి భంగ అనేటటువంటిది ఒక పదము, చివర మనకి ఏ అక్షరం ఉంది? గా అనే అక్షరం ఉంది. అదేవిధంగా ఖగరాజ తురంగ అనేటటువంటిది తర్వాత పదము, ఇందులో కూడా పదం చివర గా అనే అక్షరం అనేటటువంటిది రావడం జరిగింది. అదే రకంగా విపత్పరోత్తుంగ, ఇక్కడ కూడా మనకు గా అనేటటువంటి అక్షరం చివర రావడం జరిగింది. చూడండి, ఇది ఒక పదము, రంగధరాతి భంగ ఒక పదము, ఖగరాజతురంగ ఒక పదము, విపత్పరంపరోత్తుంగ అనేది ఒక పదము. ఈ 3 పదాల చివర మనకు గా అనేటటువంటి అక్షరము అనుప్రాసగా రావడం జరిగింది కాబట్టి ఇందులో మనం అంత్యానుప్రాస అలంకారం ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పదాల్లో కూడా ఉంది, గమనిద్దాము ఒకసారి. ఇగో ఇక్కడ తమహ పతంగా గా ఉంది, పరితోషిత రంగ ఇక్కడ కూడా గా ఉంది, దయాంతరంగా ఇగో ఇక్కడ కూడా గా ఉంది, సత్సంగ గా అక్షరము, సారస భృంగ గా అక్షరము, మాతంగ గా అక్షరము, శుభాంగ గా అక్షరము. చూడండి, మనకు ఎన్ని గా అనేటటువంటి అక్షరాలు పదం చివర రావడం జరిగింది కాబట్టి మనకి ఇందులో కూడా అంత్యానుప్రాస అలంకారం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనము దీంట్లో పదజాలము అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Please subscribe.